మెదక్ జిల్లా కౌడిపల్లిలో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. నర్సాపూర్ నియోజకవర్గంలో రోడ్లన్నీ పూర్తిగా గుంతలమయమయ్యాయని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించారు. గుంతల కారణంగా వాహనదారులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. గర్భిణీలను ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి ఉందని వాపోయారు. స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా వెనుకబడ్డారని నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ బీజేపీ నేత మురళీ యాదవ్ విమర్శించారు. వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. తిమ్మాపూర్ నుంచి రాజపేట రోడ్ గుర్తొస్తుంది. ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ చుట్టూ డబుల్ రోడ్లు వేస్తారు, కానీ ముఖ్యమంత్రికి దగ్గరైన మదన్ రెడ్డి చెప్పుకోవడానికే దగ్గర, కానీ అభివృద్ధి చాలా దూరం ఉంది. కాంట్రాక్టర్లకు ఎక్కువ పర్సెంటేజ్ అడిగి ఇవాళ రుణ పనులు చేపట్టడం లేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ ఫామ్ హౌస్లకు రోడ్ అయినాయి, వాళ్ళ ఇళ్లకు రోడ్ అయినాయి. ఎక్కడ జరిగిందా అంటే సిరిసిల్ల, సిద్దిపేటలో, గజ్వేల్లో జరిగింది. కాబట్టి నర్సాపూర్ రోడ్ల అన్ని గ్రామాల పరిస్థితి ఇవాళ తిమ్మాపూర్ రోడ్డు, తర్వాత రాజపేట రోడ్ చూస్తే మోచేచ్చ గుంతలున్నాయి. తోవలు ఎంతో మంది యాక్సిడెంట్లు అయినాయి, ఎన్నో డెలివరీ కేసులు కూడా అయినాయి. ఇలా తిమ్మాపూర్ గ్రామానికి, రాజపేట గ్రామానికి పిల్లలు ఇవ్వాలంటే కూడా ఇచ్చే పరిస్థితి లేదు. వేదికల మీద నాయకులు చెప్తున్నారు ఇది అభివృద్ధి, హైదరాబాద్ లో